ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నారని మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒప్పుకున్న అంటే ఎన్నికల ముందు ఒప్పుకున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ పట్టాలెక్కినాయి అని చెప్పుకోవచ్చా? హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. అవునండి, రీసెంట్ గా అప్డేట్ కూడా వచ్చింది. హరిహర వీరమల్లో పవన్ కళ్యాణ్ గారి డేట్స్ అనేది కంప్లీట్ కూడా అయిపోయింది, షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఎడిటింగ్ ప్రాసెస్ లో ఉంది. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎలా లేదని సినిమా రిలీజ్ చేస్తామని గట్టిగానే సినిమా యూనిట్ అయితే చెప్పడం జరిగింది బ్రో. నెక్స్ట్ మన ఓజీ విషయంకి వస్తే ఆల్రెడీ అది కూడా బయటకు టాక్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్నారని. సో నెక్స్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్, అదే కదా మీరు అంది. సో ఈ సినిమా మీద అయితే అంత హైప్ అయితే లేదు, ఎందుకంటే మన డైరెక్టర్ హరీష్ శంకర్ గారు లాస్ట్ టైం మిస్టర్ బచ్చన్ ఒక రీమేక్ సినిమా తీసి చాలా నెగిటివిటీని అయితే మూట కొట్టుకున్నారు కదా. సో ఆ సినిమా కథను ఇప్పుడు మార్చి తీద్దామని మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు. ప్లస్ అదే సినిమాకి పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఏ సినిమాకి తీసుకున్నంత రెమ్యునరేషన్ కూడా ఈ సినిమాకి తీసుకోవడం జరిగింది. సో ఇందువలన ఆ సినిమా మీద ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి ఇంకా బాగా తీద్దామని సో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ 3 సినిమాల్లో అంటే హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ లో ఏది పీక్ మూవీ, ఏది దెబ్బగా ఉండే మూవీ అని చెప్పొచ్చు? ఫస్ట్ ప్లేస్ అంటే ఓజీ అండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ నోట్ అని కూడా వచ్చేది కూడా ఓజీ అనే వస్తుంది. కానీ హరిహర ఓజీ అనేది ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ మూవీ కావాలి, గ్యాంగ్స్టర్ మూవీ కావాలని చాలా మంది కోరుకున్నారు. కానీ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సరైన గ్యాంగ్స్టర్ మూవీ చేయలేదు. సో దీంతో పాటు తమన్ కూడా మంచి హైప్ ఇచ్చాడు. మనకి తమిళ్లో అనిరుద్ధ్ ఉన్నాడు, ఇక్కడ తమన్ వస్తాడు. ఇప్పుడు చూడండి ఒక్కొక్కడికి ఒక్కొక్క బీజం ఉంటదని. సో అందులో యాక్ట్ చేసే యాక్టర్స్ కూడా సినిమా గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఎంత అద్భుతంగా అంటే మీరు కూడా వీడియోస్ చూడొచ్చు, పాత క్లిప్లు ఉంటాయి. సో నెక్స్ట్ మన సుజిత్ ఆల్రెడీ సాహో సినిమా తీశాడు, మన దగ్గర ఫ్లాప్ అయింది, బట్ నార్త్ లో మంచి హిట్ అయింది, ఆయన కూడా మంచి క్రేజ్ వచ్చింది. సో ఈ సినిమా వల్ల నార్త్ లో కూడా మంచి క్రేజ్ వచ్చి మంచి కలెక్షన్స్ వస్తాయి కాబట్టి సో ఓజీ మీద ఫుల్ క్రేజ్. ఇప్పుడు మీకు ఈ 3 సినిమాల్లో ఏ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అంటే హరిహర వీరమల్ల, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్? నాకైతే ఫస్ట్ ఓజీ అండి, సెకండ్ హరిహర వీరమల్లు, థర్డ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఓజీ అనేది ఆల్రెడీ గ్యాంగ్స్టర్ ప్యాటర్న్ లో గతంలో పనిచేసే సినిమా చేశారు, ఇంచుమించు అదే ప్యాటర్న్ లో ఉండే అవకాశం ఉంది. కానీ హరిహర వీరమల్లు అనేది ముఖ్యంగా పీరియాడిక్ మూవీ కింద, ఒక హిస్టరీకి సంబంధించిన సినిమా కింద ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్. మరి అది ఎలా ఉండబోతుంది అంటారు? అది ఎలా ఉంటదని అనేది అప్పుడే చెప్పలేము బ్రో, ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ కూడా అంత పెద్దగా ఆకట్టుకున్నట్టుగా అయితే లేదు. అది కూడా మళ్ళీ ప్లస్ చాలా సార్లు రిలీజ్ డేట్లు ఇచ్చి మళ్ళీ ఆపేశారు. సో దీనివల్ల సినిమా మీద హైప్ తగ్గుతూ వస్తుంది. బట్ ఒక హైప్ ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ టైం పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేసిన తర్వాత మళ్ళీ సినిమా తీస్తున్నారు కాబట్టి సో ఆ క్రేజ్ వచ్చి సినిమా కలెక్షన్స్ వస్తాయి కాబట్టి ఓజీ పోస్ట్ పోన్ అయ్యింది. అంతేగాని ఇంకా హరిహర వీరమల్లు అంటే ఓకే ఫస్ట్ 2-3 డేస్ ఫ్యాన్స్ అయితే గట్టి చూస్తారు, దాని తర్వాత మౌట్ టాక్ మీద దాని ఆధారపడి ఉంటుంది. ఫైనల్ గా అయితే ఈ సినిమా రిలీజ్ అయితే ఈ మూడిట్లో ఏది మంచి హైప్ వచ్చే అవకాశం ఉంది? బాక్స్ ఆఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టే ఛాన్స్ ఉందంటారు ఈ మూడిట్లో? బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రీ హిట్ అంటే పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఎప్పుడు పాన్ ఇండియా మూవీ చేయలేదు. సో పాన్ ఇండియా మూవీ చేస్తుంటే ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఈ 3 కూడా పాన్ ఇండియా మూవీసే కదా? ఎస్, ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా హిట్ అయితే ఆటోమేటిక్ గా ఓజీకి హైప్ వచ్చి అప్పుడు 1000 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే పుష్కలంగా ఉంది బ్రో. థాంక్యూ. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీ కాబట్టి 3 సినిమాల తర్వాత సినిమాలు చేయరు అనే ఒక మాట అయితే వినపడుతుంది. మరి ఆయన సినిమాల్లో ఉంటే మంచిదా, రాజకీయాల్లో కూడా ఉంటే మంచిదా? ఆయన సీఎం అవ్వాలనుకుంటే సినిమాలు ఆపేయడమే మంచిదండి. ఎందుకంటే సీఎం అవ్వాలనుకునే వ్యక్తి ఇలా సినిమాలు చేసుకుంటూ ఉంటే జనాల కష్టాలను ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. మరి ఆయనకు ఆదాయం ఉండదు కదా? ఆదాయం ఏముందండి, ఇప్పటి వరకు వచ్చిన సినిమాల ఆదాయం వస్తుంటది కదా, దాంతోనే మందికి నెట్టుకుంటూ రావాలి. అలాగంటే ఆదాయం కోసం మరి సినిమాలు చేసి నేను రాజకీయం చేస్తారంటే ఇక్కడ జనాలు చూస్తూ. మీరైతే పవన్ కళ్యాణ్ గారికి ఏది సూట్ అవుతుంది, సినిమాలా రాజకీయాలా? ఆయనకి ఇప్పుడు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో ఈ 3 సినిమాలు తీసేసి సినిమాలు ఆపేసి నెక్స్ట్ రాజకీయాల్లోకి వచ్చేస్తే బెస్ట్ నా ఉద్దేశం.